నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. రాష్ట్ర వేడుకగా గుర్తింపు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్న అధికారులు, నేతలు. విద్యుత్ ఓవర్లోడ్ రెగ్యులైజేషన్ చేసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఏ పిలుపు. సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచన. యోగాంధ్ర 2025లో భాగంగా నగరంలో ఆచరణాత్మకంగా యోగా స్ట్రీట్. భారత యోగాను ప్రపంచానికి చాటి చెప్పాలన్న మున్సిపల్ కమిషనర్. ఆంధ్రుల ఆరాధ్య నటులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం పద్మనాభం జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఊపిరిగా అభివర్ణించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగువారి గొప్పతనాన్ని దశ దిశలా చాటి చెప్పి తెలుగు జాతికి, తెలుగు భాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతని సమకాలికుల్లో అంతటి ప్రజా నాయకుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదన్నారు. స్త్రీలకు కూడా ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ₹2కే కిలో బియ్యం అందించిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట కోడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారని, మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేశారన్నారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని, తక్కువ ధరకు విద్యుత్, వృద్ధాప్య పెన్షన్, ₹2కే కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం లాంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను ఎన్టీఆర్ తీసుకున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడైన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు వేడుక జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలోనే కాదు, ఇతర కంట్రీల్లో కూడా జరుగుతున్నాయి. అది ఆయన గొప్పదనం. ఎంతో మంది పడుతుంటారు, కానీ చనిపోయి 35 ఏళ్ళైనా సరే ఇంకా గుర్తించుకొని చేయడం అనేది ఈ రోజు మహనీయులు ఎంతో ఉండరు. ఇలాంటి వ్యక్తి 100కి కోటిగా ఒకే వ్యక్తి ఉంటారు. నిజంగా ఆయన సార్థక నామధేయుడు. నిజంగా ఆయన చేసిన అన్ని కూడా ఆ స్కీములు ఇప్పటికీ రన్ అవుతున్నాయి. మనం చూసి ఇతర రాష్ట్రాలు కూడా చేస్తారు. ఆయన ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు. ఆయన స్మరించుకుంటూ మీ అందరికీ నమస్కారం. నందమూరి తారక రామారావు గారు జన్మదిన వేడుకలు ఆంధ్ర రాష్ట్రమంతా జరుపుకుంటున్న సందర్భంగా, అన్నగారు పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మరి అన్నగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన పేద బడుగు వర్గాల కోసం పార్టీని స్థాపించి ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు చేసి మరి మహిళల కోసం అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో
మంచి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించి అందరినీ ముందుకు తీసుకెళ్లే మార్గంలో నడిపించారు ఆ మహనీయులు. అలాగనే సినీ రంగంలో ఎలాగైతే నటించారో కథానాయకుడు గాని, ఇంకా చాలా చాలా చెప్పాలంటే పేర్లు ఉన్నాయి. సర్దార్ పాపారాయుడు, ఇంకా ఎన్నో మంచి సినిమాలు పిక్చర్లు తీశారంటే ఇప్పటికీ ఆయన మన హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు. అలాంటి మహనీయుని మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకోవడం చాలా శుభదనంగా నేను భావిస్తూ మరొక్కసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు అదనపు లోడు క్రమబద్ధీకరించుకోవాలని, ఓవర్లోడ్ రెగ్యులైజేషన్కు జూన్ 30 తేదీ వరకు మాత్రమే సమయం ఉందని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ మేరకు విజయనగరంలోని దాసన్నపేట వద్దనున్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ భవన్లో ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 30వ తేదీలోగా విద్యుత్ లోడు క్రమబద్ధీకరించుకోవడం వలన ప్రభుత్వం సబ్సిడీ ద్వారా కేవలం 2,500 రూపాయలు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. సరిపోయినంత విద్యుత్ సిబ్బంది లేకపోవడం వలన విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు. ఎంత విద్యుత్ అవసరమో తెలుసుకోవడం వలన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా ఆ ప్రాంతంలో ఆ మేరకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మనం ఇదివరకు చెప్పినట్లే పిఎం సూర్య గారి పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా రేపు మధ్యాహ్నం 12 గంటలకు మండల స్థాయి అధికారులతో, అదేవిధంగా మండలం ఉన్నటువంటి కింద స్థాయి సిబ్బంది అయినటువంటి ఎనర్జీ అసిస్టెంట్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం సూర్య గారి పట్ల కొంత అవగాహన కల్పిస్తూ మనం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాని ప్రకారంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పిఎం సూర్య గారి పథకంలో మన విజయనగరం జిల్లాకు చూసినట్లయితే టోటల్గా 1175 కనెక్షన్స్ని మనం సింక్రనైజ్ చేయడం జరిగింది. సుమారుగా 25 కిలోవాట్ లోడ్తో పాటు మనం సింక్రనైజ్ చేసాం. ఇంకా మనకి పనులు పురోగతిలో ఉన్నవి 200 వరకు ఉన్నాయి. రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ అనేది వెండార్ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడా కూడా డిలే లేకుండా మా దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ దాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రజలే దీనిపై పూర్తి అవగాహనతో ముందుకొచ్చి ఈ స్కీమ్ని ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ రాయితీ పొందడంతో పాటు వారి యొక్క బిల్లును కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఆ రకంగా మీరు డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించి పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసేలాగా సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నామండి. తర్వాత ఇప్పుడు విద్యుత్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్, వాటికి సంబంధించి ఇదివరకు మనకి మీ సేవలో కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయంలో కానీ రిజిస్ట్రేషన్స్ జరిగేటి. అయితే ఇప్పుడు మనకి 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే మాకు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఉందో, టోల్ ఫ్రీ నెంబర్కి మీ యొక్క వెబ్ ల్యాండింగ్ ద్వారా దాన్ని లింక్ చేసి ఉన్నాము. దాన్ని 1912కి మీరు కాల్ చేసి మీ తాలూకా సర్వే నెంబరు అది తెలియజేసి దానికి సంబంధించిన సంబంధిత పత్రాలతో మీరు రెడీగా ఉండి కాల్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ద్వారానే మీరు చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి 1912 ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందడానికి, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పొందడానికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి ఈ సంవత్సర కాలంలో మనకి రిజిస్ట్రేషన్ అయినవి అయితే 1600 అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో ట్రాన్స్ఫార్మర్తో పాటు 180 మీటర్స్ లైన్ వరకు ఫ్రీ వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా మేము ఏదైతే ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్ పరంగా తెలియజేస్తామో దాన్నే చెల్లించి రైతులు వారి యొక్క వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ కనెక్షన్ పొందాల్సిందిగా కోరడమైనది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి అకాల వర్షాలు కొన్నిసార్లు పడ్డాయి. ఇప్పుడు అయితే మాన్సూన్స్ ఎంటర్ అయ్యని చెప్పేసి వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. దీని ప్రకారంగా చూసినట్లయితే కొంచెం వర్షపాతం ఎక్కువ ఉండి ఒక్క చోట గాలి ఎక్కువ ఉండడం, తర్వాత ఉరుములతో కూడినటువంటి గాలులు వర్షాలు పడడం వల్ల మనకి మే నెల అంతా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు 11 kV కానీ 33 kV కానీ ఎల్టీ లైన్స్ మనం చూస్తే సుమారుగా ఈ విజయనగరం జిల్లాలో 250 పోల్ వరకు తిరిగిపోవడం జరిగింది. 250 పోల్ వరకు వాటిని మనం ఏంటంటే జనరల్గా ఈవినింగ్ 4 o'clockకి ఈ యొక్క గాళ్ళు వర్షాలు స్టార్ట్ అవ్వడం,
అది కూడా నైట్ టైం వరకు కూడా ఉండడంతో నైట్ టైం మనం వాటిని ఏర్పాటు చేయడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ఏదైతే సప్లై ఇమీడియట్గా రెస్టోర్ చేయాలి కాబట్టి ఎక్కడైతే మనకి పోల్ ఇరిగిపోయి ఉంటాయో వాటిని తప్పించి మిగతా ప్రదేశాల ద్వారా అంటే మిగతా ప్రాంతాల నుంచి వచ్చే 11 kV లైన్లు కానీ ఎల్టీ లైన్ ద్వారా వచ్చే సరఫరా ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం సరఫరా చేయడం జరుగుతుంది తక్షణమే. అయితే కొన్ని చోట్ల మెయిన్ లైన్స్లో ఇరిగిపోయినట్లయితే రాత్రిపూట కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది ప్రజలకి. అలాంటి చోట మాత్రమే సప్లై మనకి ఉండదు, మిగతా చోట్ల మొత్తం అంతా కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది. ఏదైతే మెయిన్ లైన్లో ఇరిగిపోయిన పోల్స్ కూడా మనం మరుసటి రోజు మధ్యాహ్నం మ్యాక్సిమం 2 o'clock లోపు దాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మన దగ్గర పోల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వినియోగదారులు ఏంటంటే కొంతవరకు ఇలాంటి అకాల వర్షాలు లేకపోతే ఉరుములతో కూడినటువంటి వర్షాలు వచ్చినప్పుడు కొంత సప్లై పోయినప్పుడు ఇబ్బంది పడుతుంటారు. కానీ డిపార్ట్మెంట్ వారు అయితే మాత్రం 24/7 ఆ యొక్క రెస్టోరేషన్ వర్క్స్లో అయితే నిమగ్నమై ఉంటారు. కాబట్టి దయచేసి దాన్ని మీరు అందరూ గమనించి ఎక్కడ మీకు సప్లై పోయినా వెంటనే ఏదో లైన్మెన్ నెంబర్కి చేయాలి, లేకపోతే ఏఈ గారి నెంబర్కి చేయాలి, లేకపోతే ఏడీ గారు డిప్యూటీ ఈ గారికి చేయాలి, అలా మీరు ఆందోళన చెందకుండా 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ని మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నట్లయితే 1912 అనేది ఆన్లైన్ నెంబరు. దానికి మీరు అంటే కొంతవరకు వెయిటింగ్ ఉంటుంది, కాల్ వెయిటింగ్ ఉంటుంది. వెయిట్ చేసి మీ యొక్క కస్టమర్ ఐడి నెంబర్కి చెప్పినట్లయితే అది మంతాలుగా దీంట్లో ఉంటుంది, బిల్లు పైన రాసి ఉంటుంది. సో కస్టమర్ ఐడి చెప్తే వెంటనే కన్సర్న్డ్ ఏఈ ఏరియా ఎవరైతే ఉంటారో ఆ ఏఈకి మీ యొక్క గ్రీవెన్స్ని పంపించడం జరుగుతుంది. దాని ద్వారా ఆ యొక్క ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మీ యొక్క గ్రీవెన్స్ని రెడ్రెస్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా 1912ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు కొంత చీకటి సమయంలో మీరు పొలాలకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా వైర్లు కిందకి ఏలబడి మీరు చూడకుండా తాకిన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని మా యొక్క ఎలక్ట్రికల్ లైన్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ మీ యొక్క పనులను చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో కూడా కొన్ని చోట్ల ఈ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉన్న చోట మాత్రం తడి అయితే ఉండకూడదు. తడి ఉంటే అక్కడ న్యూట్రల్ వైర్ ఏమాత్రం కట్ అయినా కూడా లేకపోతే ఫేజ్ వైర్ కట్ అయినా కూడా అక్కడ గోడ కూడా షాక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి ఆ రకం కూడా మీరు జాగ్రత్తలు తీసుకుని ఈ వర్షాకాలంలో ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు గురి కాకుండా మీ యొక్క జాగ్రత్తతో పాటు అందరినీ మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మా సిఎండి గారు, అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాలతో గృహ విద్యుత్ వినియోగదారులు ఈ యొక్క డెవలప్మెంట్ ఛార్జెస్లో 50% రాయితీతో అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. ఎందుకంటే మనం అదనపు లోడు ఎందుకు క్రమబద్ధీకరించుకోవాలి అంటే, రెగ్యులేట్ చేసుకోవాలంటే మాకున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉంటుందో లైన్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ కూడా డిపెండింగ్ అపాన్ ది కన్జ్యూమర్స్ లోడ్ని బేస్ చేసుకునే మనం డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే చాలామంది ఏం చేస్తామంటే మనకున్నటువంటి లోడ్ని ప్రతి సంవత్సరం మనకున్న అవసరాల రీత్యా అక్కడ లోడ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ వారికి తెలియచేయం. డిపార్ట్మెంట్ వారు ఎప్పుడైతే ఆ ఇంటికి కానీ లేకపోతే ఆ షాపుకి కానీ లేకపోతే ఆ ఇండస్ట్రీకి కానీ వచ్చి వెరిఫై చేసుకుని దాన్ని ఆ లోడు ఏదైతే మాకు కాంట్రాక్టెడ్ లోడ్ ఉందో కాంట్రాక్టెడ్ లోడ్ కంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందని పరిశీలించి ఎడిషనల్ లోడ్ కేసెస్ అనేవి బుక్ చేయడం జరుగుతుంది. అక్కడ పెనాల్టీ ఏం వేయం కానీ బట్ లోడుకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఛార్జెస్, సెక్యూర్ డిపాజిట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దానిలో మేము వచ్చి ఐడెంటిఫై చేయడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఈ డిపార్ట్మెంట్ సిబ్బంది దాన్ని వారి యొక్క సర్వీసెస్ని వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఇది ఒక ప్రజలకి మంచి అవకాశంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు, మా డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ వారు దీన్ని ప్రజలకు చేరువ కావాలి, ప్రజలు దీన్ని క్రమబద్ధీకరించుకోవాలనే ఉద్దేశంతో ఈ లోడ్ రెగ్యులరైజేషన్ పథకాన్ని జూన్ 30వ తారీఖు వరకు అవకాశంగా ఇవ్వడం జరిగింది. జూన్ 30వ తారీఖు లోపు ఎవరైతే 1 kilowatt లోడ్ రెగ్యులైజ్ చేసుకుంటారో వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెల్లిస్తున్న ధర అంటే 2250 రూపాయలు, దాంట్లో ఈ రాయితీతో చెల్లిస్తే 1250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది 1 kilowattకి, అది గృహ వినియోగదారులు. అదేవిధంగా 2 kilowattకి అయితే 4450 రూపాయలు, దాన్ని 50% 2450 రూపాయలు. అలా మీరు ఎంత కిలోవాట్ అయితే దాంట్లో 50% మాత్రమే చెల్లించి ఈ లోడ్ రెగ్యులేట్ చేసుకున్నట్లయితే
సపోజ్ మీరు లోడ్ రెగ్యులేట్ చేసుకుని ఆ వీధిలో కానీ లేకపోతే ఆ యొక్క అపార్ట్మెంట్లో కానీ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఈ లోడ్కి తగ్గట్టుగా ఉందా లేదా మేము పరిశీలించి అవసరాన్ని మేరకు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్ చేయడం, లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం, లేకపోతే పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం, ఇలాంటివి కూడా చేసి మరింత రిలయబుల్ పవర్ని ప్రజలకు అందించేలాగా డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవడానికి ఇది ఒక వీలవుతుంది. తర్వాత ఏదైతే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేస్తామో ప్రజలు ఆ యొక్క రిలయబుల్ పవర్ సప్లై ఇవ్వడానికి మాకు కూడా ఖర్చుతో కూడుకున్న పని. అది ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే సుమారుగా 5 నుంచి 8 లక్షల వరకు అవుతుంది. సో ఈ రకంగా లోడ్ రెగ్యులేట్ చేయడం వల్ల డెవలప్మెంట్ ఛార్జెస్ రూపంలో కొంతవరకు డిపార్ట్మెంట్ వారికి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజలు డిపార్ట్మెంట్ వారిని సహకరిస్తూ వారి యొక్క సేవల్లో మెరుగైన విద్యుత్ సరఫరా జరగడానికి వారు కూడా తోడ్పడడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ వినియోగదారులు మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 6,50,000 పైచీలుకున్నారు గృహ వినియోగదారులు. వారందరూ కూడా ఈ వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని జూన్ 30 లోపు లోడ్ని రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 29వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విజయనగరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న జరగబోయే మెగా జాబ్ మేళాలో 18 కంపెనీలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పనలో భాగంగా 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ నెల 29వ తేదీన బొబ్బుల్ నియోజకవర్గంలో సాయి డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మెగా జాబ్ మేళాకి సుమారుగా 20 కంపెనీల వరకు రానున్నాయి. కావున బొబ్బుల్ నియోజకవర్గ ప్రజలు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ మేళాని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ జాబ్ మేళాకి కావాల్సిన సర్టిఫికేట్స్, జెరాక్స్లు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్స్లు అన్నీ కూడా పట్టుకొని రావాల్సిందిగా హాజరు అవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకి NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనే 2 మనకి సెంటర్స్ ఉన్నాయి. ఒకటి విజయనగరంలో వీటాగ్రాల్లో ఒకటి ఉంది, అలాగే మనకి గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒకటి ఉంది. అక్కడ మనకి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్టెంట్ సర్వేయర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ కోర్సెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ కోర్సులకి మేము ఉచితంగా కోర్సులు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా
గ్రీస్లో కూడా మేము ఐటీ టెలికాం సర్వీసెస్ ద్వారా మనం ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ నెట్ డెవలపర్స్, అలాగే ఎంఎస్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఎవరైనా కోర్స్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే గ్రీస్లో ఉద్యోగ అవకాశం అనేది ఇవ్వబడుతుంది. దీనికి మనకి హోమ్ క్యాబ్ అనే సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎంఓయూ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ జాబ్ అవకాశాల అనేది కల్పించబడుతుంది. అలాగే ఈ ఉద్యోగంలో మంత్లీ 2,50,000 శాలరీ అన్సన్స్ అనేది కూడా ఇవ్వబడుతుంది. ఇది త్రూ మా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ గ్రీస్ జాబ్ అవకాశాల అన్సన్స్ అనేది కల్పించబడుతుంది. అభ్యర్థులు ఎటువంటి అపోహలకు పోకుండా మాకైతే ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ ద్వారా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఉద్యోగాలకు వెళ్ళవలసిందిగా నిర్దేశకులకి కోరుకుంటున్నాం. 13 ఏళ్లుగా కుటుంబ సభ్యులతో భాగస్వామి అయిన చాకో అనే పెంపుడు కుక్క మరణించడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం కర్మకాండ జరిపించి జంతు ప్రేమను చాటుకున్నారు విజయనగరం జిల్లా రాజాంకి చెందిన సూర్యకళ, మెహర్ ప్రసాద్ దంపతులు. కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూప్లో కూడా శుభదినాల్లో చాకో పేరిట విషెస్ చెప్తుంటారట. ఇలాంటి అనుబంధాన్ని పెనవేసుకున్న చాకో భౌతిక కాయాన్ని తమ పొలంలోనే ఖననం చేసి బంధువులను, స్నేహితులను పిలిచి తమ గృహంలో చాకో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ చాకో విశ్వాసాన్ని గుర్తు చేసుకుని ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. మా వారు మా పాపకి నాకు తోడుగా ఉండాలని చెప్పేసి డాగిని తెచ్చారు. అది మా ఇంట్లో ఒక మెంబర్గా కలిసిపోయింది. ఎంత అలవాటు అయిపోయిందంటే మా మాటలన్నీ దానికి అర్థమవుతాయి అన్నమాట. చక్కగానే ప్రతిదీని కూడా దానికి ఇష్టమైంది, ఇష్టం లేనిది అన్నీ కూడా అంత 12 సంవత్సరాలు అసలు ఎలా గడిచాయో మాకే తెలియదు. అంత చక్కగా సవ్యంగా ఎంతో హాయిగా గడిచిపోయాయి. ఈరోజు ఏదో ఒక వైరస్ వచ్చిందని చెప్పేసి ఒక 2 రోజులు ఇబ్బంది పడింది. ఆ వైరస్ మాకు వస్తుందేమో అనుకుని మాకు దూరంగా కూడా ఉన్నది ఆ 2 రోజులు కూడా. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అది ఇబ్బంది పడకుండా చక్కగా వెళ్ళిపోయింది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అందుకోసమని చేసి మా సొంత పొలంలోనే దాన్ని క్రిమేషన్ అవన్నీ జరిపించాము. ఈరోజు 5వ రోజున కూడా మనిషికి ఎలాగ అన్నీ చేస్తామో మంచి చెడులు 2వ రోజు, 1వ రోజు, 3వ రోజు చేయడం జరిగింది పొలంలోని. అలాగే ఈరోజు 5వ రోజున మాకు తెలిసినంత వరకు మా స్టాఫ్కి అందరికీ కూడా భోజనాలు పెట్టించి దాని రుణం తీర్చుకోవాలి కదా, ఎంతో కొంత ఆ విధంగా తీర్చుకోవాలి. భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తున్న వ్యవస్థల్లో యోగా ఒకటని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంతంలో యోగా స్ట్రీట్ ఏర్పాటు చేసి యోగాసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, స్వయం సహాయక సంఘాల మహిళలు అధికంగా పాల్గొని యోగా ఔన్నత్యాన్ని చాటారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని యోగా ఆవశ్యకతపై చైతన్యం కావాలన్నారు. 4 రోజుల పాటు యోగా కార్యక్రమాలను వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందన్నారు. ఒక్కొక్క ప్రధాన ప్రాంతంలో 2 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ముందుకొంచి కుడివైపు నుండి గాలి తీసుకుంటూ వెనక్కి వంచి క్రిందికి, ఆపోజిట్ డైరెక్షన్. గాలి తీసుకుంటూ ఎడమ వైపు నుండి వెనక్కి, కుడివైపు నుండి క్రిందికి. స్పాండి షోల్డర్ మూమెంట్, రిలాక్స్ అయిపోండి. చేతి డౌన్, గాలి విడుస్తూ దించండి. తీసుకుంటూ పైకెత్తండి. విడుస్తూ దించండి. సంఘచత్వం సంవదత్వం ఓం
मनांसि जानताम् मनांसि जानताम् देवा भागं यथा पूर्वे తెలుగు జాతికి గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన మహనీయులు నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. భావితరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పదనాన్ని గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సినీ రంగంలో విశ్వఖ్యాతి గడించడమే కాకుండా రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. తెలుగు జాతికి గుర్తింపు గౌరవం ఎన్టీఆర్తోనే మొదలయ్యిందని, మన జాతి ఉనికి ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఎన్ సేదుమాధవన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్ప నటుడే కాకుండా గొప్ప నాయకుడని కొనియాడారు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకొని సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సంస్కరణల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. నాయకులందరికీ ఆయన ఒక నమూనాగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఏదో రాజకీయాలు మాడినట్టుగా ఉండేది. అందుకని సహజంగా అధికారులు అవనివ్వండి, లేకపోతే మామూలుగా జనరల్ పీపుల్ అవన్నా సరే మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒక మహా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఒక మహోన్నత వ్యక్తి గురించి మాడుకునే, ఇలా ఓపెన్గా మాడుకునే అవకాశం ఇచ్చినందుకు, అంటే స్టేట్ ఫంక్షన్గా దీన్ని డిక్లేర్ చేసి ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నందమూరి తారక రామారావు గారి గురించి చాలా మంది పెద్దలు చెప్పారు. బయోపిక్ ఇక్కడ మీరు చదివినిపించారు. చాలా విషయాలు ఎన్ని తెలుసుకున్నా సరే ఇంకా చాలా విషయాలు మిగిలిపోతాయి ఆయన గురించి. ఒక నటుడిగా కాకుండా అందరికీ దానికంటే ముందు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, సబ్ రిజిస్టర్ చేశారు ఆయన విజయవాడలో. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసి సబ్ రిజిస్టర్గా చేసి ఆయన కళలపై ఉన్న ఆసక్తితో ఆ రోజుల్లో సబ్ రిజిస్టర్ అని మనం అర్థం చేసుకోండి. ఈ రోజు సబ్ రిజిస్టర్ కాదు, ఆ రోజుల్లో సబ్ రిజిస్టర్ 60sలో ఆ రోజుల్లో సబ్ రిజిస్టర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని ఆయనకి కళల మీద ఉన్న ఆసక్తితో చెన్నై వెళ్ళి సినిమాలో నటించడం, ఆ రంగంలో ఆయన ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి వెళ్ళడం, ఈ రోజుకి కొన్ని రూపాలంటే అది ఎన్టీ రామారావు గారి. అది అందరూ మనం ఒప్పుకుని తీరాలి, అది ఒప్పుకుంటారు కూడా, తప్పదు కదా. ఆ వేషము ఆ రూపము వేరే వాళ్ళు వేయలేరు, వేసినా అది చాలా వాళ్ళకి నచ్చదు. అది అటువంటి ఎన్నో పాత్రల్ని ఆయన నటించి కళారంగంలోనే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం. మీ అందరికీ చాలామంది తెలిసిన పెద్దలు చాలామంది ఉన్నారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి గవర్నమెంట్ స్థాపన చేసి పరిపాలన ప్రారంభించేంత వరకు మన తెలుగు వాళ్ళని ఎవరు అనేవాళ్ళు కాదు. మీరు ఢిల్లీ వెళ్ళండి, భూమి వెళ్ళండి, కలకత్తా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. ఇదే పదం వాడేవాళ్ళు, పదం కూడా ఇదే వాడేవాళ్ళు, మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. తెలుగు వాళ్ళని ఎక్కడెక్కడ ఆ పదం వినపడేది కాదు. ఆ తెలుగు అనే పదం వినిపించిన ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు జాతిని మనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఇచ్చిన వ్యక్తి, మనకంటూ ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి, మనకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి, అది ఎన్టీ రామారావు గారితో మొదలైంది. అంతకుముందు చాలా పెద్ద గొప్ప పివి నరసింహరావు గారు ఉన్నారు, కథ అంటలేదు. పెద్ద వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ అటువంటి గౌరవాన్ని, అటువంటి గుర్తింపుని తీసుకురావడానికి కావాల్సిన కృషి చేసింది మాత్రం గౌరవ ఎన్టీ రామారావు గారు. ఆయన ద్వారానే ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒక మనందరే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా గౌరవంగా మేము తెలుగు వాళ్ళమని బయటికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితిని కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు.
అదే అట్లా ఆ విధంగా రాజకీయాలు కాకుండా ఒక సామాజిక సంస్కర్తగా ఎన్నో పరిపాలన సంస్కరణ కానివ్వండి, సామాజిక సంస్కరణ కానివ్వండి, మహిళల రిజర్వేషన్ అవనివ్వండి, లేదా 2 రూపాయల కిలో బియ్యం అవనివ్వండి, మా తర్వాత అసలు అంతకు ముందు వరకు ఈ కర్ణం మున్సిపల్ వ్యవస్థ అది చాలా భయంకరమైన వ్యవస్థ. అది దాన్ని రద్దుపరచడం కానివ్వండి, ఎంత ధైర్యంతో యాక్చువల్గా కర్ణాలు మున్సిపల్ టచ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అది చాలా భయంకరమైన వ్యవస్థ. అది అటువంటి వ్యవస్థని ఒక్క ఒక్క సంతకంతో వ్యవస్థను రద్దుపరిచి ప్రజలకి ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజుకి ఆయన 102వ బర్త్డే చేసుకున్నాం. దాదాపు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఆయన పేరు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. రాష్ట్ర వేడుకగా గుర్తింపు. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకున్న అధికారులు, నేతలు. విద్యుత్ ఓవర్లోడ్ రెగ్యులైజేషన్ చేసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్జీ పిలుపు. సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచన. యోగాంధ్ర 2025లో భాగంగా నగరంలో ఆచరణాత్మకంగా యోగా స్ట్రీట్. భారత యోగాను ప్రపంచానికి చాటి చెప్పాలని మున్సిపల్ కమిషనర్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.